మరి ఇప్పుడు బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఆసీనులైన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు నేను చిత్రగుప్తుడు పాత్ర చేశాను. ఏడు సేవలో ఆ మాత్రం తెలియదు, లేకపోతే నేను యమధర్మరాజుని ఎవడనుకుంటాడు అనుకోవచ్చు. అట్లా కన్ఫ్యూజన్ లేకుండా నన్ను ముందు యమధర్మరాజు క్యారెక్టర్కి అడిగారు. నేను కుదరదండి, నేను చేయను, నేను చిత్రగుప్తుడి క్యారెక్టర్ అయితేనే చేస్తానని నేను పట్టుబట్టాను. సరే, నా క్యారెక్టర్ గురించి మోహన్ బాబు గారిని అనుకున్నారంట, ముందు నాకు తెలియదు అది. ఆ తర్వాత ఆయనది క్యారెక్టర్ ఆయనకి, నా క్యారెక్టర్ నాకు మార్చేశారు. ఎనీవే, ఇది ఈ మైక్ ఓ పట్టాన వదలాలనిపించట్లేదు, ఎందుకంటే అలాంటి వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ. ఎస్వి కృష్ణారెడ్డి గారు యమలీల అనే సినిమా 2 దశాబ్దాల క్రితం చేశారు. అప్పటి నుంచి కొబ్బరి బొండం దగ్గర నుంచి వాటి వరకు ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో నేను ఉన్నాను. ఆయన, అచ్చిరెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఇందాక మన శిల్ప చెప్పినట్టు స్నేహానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి మనుషులు వాళ్ళిద్దరు. మనీషా ఫిలిమ్స్ ఆ అధినేతల దగ్గర నుంచి వాటి వరకు ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్లైన సినిమాలే. అలాంటి సినిమాల్లో ఒక యమలీల, శుభలగ్నం, వినోదం లాంటి సినిమాల్లో నేను నటించాను. నాకు ఆ అదృష్టాన్ని కల్పించినటువంటి వ్యక్తి ఎస్వి కృష్ణారెడ్డి గారు. సో ఈ సినిమాలో మీరు చిత్రగుప్తుడిగా చేయాలంటే చాలా ఆనందించి, ముఖ్యంగా యమధర్మరాజు ఎవరండి అని అడిగాను. ఎందుకంటే అప్పుడు యమధర్మరాజు కైకాల సత్యనారాయణ గారు, యమధర్మరాజు ఎవరంటే మోహన్ బాబు గారు అని చెప్పారు. ఇంకా యమధర్మరాజు ఆయన అయినప్పుడు ఇంకంతకంటే మన బతుకులకి ఇంకేం కావాలని నేను కూడా నిర్ణయించుకుని నా జీవితాన్ని వారి పాదాల దగ్గర పెట్టి 22 రోజులు వారితో కలిసి నటించే భాగ్యం కలిగింది. ఇది మోహన్ బాబు గారి దగ్గర నాకున్న చనువును పురస్కరించి చెప్పిన మాట. సిన్సియర్గా బాటమ్ ఆఫ్ ది హార్ట్ చెప్పాలంటే మోహన్ బాబు గారు ఎంత డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ అని చెప్పడానికి, ఆయనతో పాటు యాక్ట్ చేస్తున్నప్పుడు యమధర్మరాజు గెటప్ మీకు చూసినప్పుడు చాలా బాగుందండి, స్ఫురద్రూపి, అద్భుతంగా ఉన్నారని ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పారు. సెంటీమీటర్ తేడా వచ్చినా సరే తన ఆహార్యంలో, తన మేకప్లో ఒప్పుకునేవారు కాదు. వచ్చిన దగ్గర నుంచి ఇంచుమించు 1 అవర్ 15 మినిట్స్ మేకప్ పట్టేది. ఎందుకంటే నేనేదో గబుక్కున టోపీ పెట్టుకుని గబగబా వెళ్ళిపోయి ఉండేవాడిని. ఆయనకి ఆ క్రమబద్ధత అంటారు, నిబద్ధత అంటాం చూడండి, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సైడ్ లాక్స్ ఇలా అతికించుకోవాలి, విగ్గు అతికించుకోవాలి, మీసం దగ్గర ఇక్కడ ఈ మధ్య కొంచెం పుళ్ళులాగా కూడా పడ్డాయి, ఎందుకంటే అది అంత పర్ఫెక్ట్గా లేకపోతే ఆయన చేయడు. కనుబొమ్మలు కూడా అతికించుకుని మొత్తం ఆభరణాలన్నీ అలా వేసుకుని గదబట్టుకుని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆ కిరీటం, పెట్టిన కిరీటం సాధ్యమైనంత వరకు తీయకుండా అలాగే ఉంచి, పాత్రలో లీనమై, నేను నాలాంటి వాడు పక్కన కూర్చొని పిచ్చివాగుడు వాగినా సరే దాన్ని పట్టించుకోకుండా, ఏమయ్యా యమధర్మరాజు గెటప్లో ఉన్నానయ్యా, పిచ్చివాగుడు వాగొద్దు అనేవాడు. అంటే ఓహో మనకెందుకు వచ్చింది లేదా అనవసరంగా, ఏదైనా వాగితే ఏం చేస్తాడో అనే భయం. జనరల్గా ఇప్పుడు మనందరికీ ఉన్న భయమే కదా అది. ఏదో మనం ఒప్పుకోగానండి, ఎందుకు మనం ఆయనతో అని, సరేనండి అలాగే సరండి. అటువంటిది అంత డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ నాకు తెలియదు. ఎన్టీ రామారావు గారితో మన రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మేజర్ చంద్రకాంత్లో నేను యాక్ట్ చేశాను. ఆయన పౌరాణిక చిత్రాలు ఎలా యాక్ట్ చేస్తారో నాకు తెలియదు కానండి, ఆయన తర్వాత అంత అద్భుతమైనటువంటి నటనను ప్రదర్శించి, అంత స్ఫురద్రూపం కలిగినటువంటి ఇవాళున్న చలనచిత్ర పరిశ్రమలో ఉన్న నటీనటుల్లో ముఖ్యుడు, ప్రథముడు శ్రీ మోహన్ బాబు గారు. సో ఆయనతో కలిసి చిత్రగుప్తుడిగా చేయటం అనేది కాకుండా ఆయనతో కలిసి నటించే అదృష్టం కలగటం, ముఖ్యంగా ఈ క్యారెక్టర్కి నా ఏనాడో నేను చేసుకున్నటువంటి భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇంకో విషయం మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఆయనతో పాటు 45 సినిమాలు పైన చేశాను. ఆ విధంగా మీరందరూ నన్ను ఇలా చూడగలుగుతున్నారంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఆయనతో పాటు ఎన్ని 45, మోర్ దాన్ 45 ఫిలిమ్స్. ఎవడని రమ్మనండి, ఎవడున్నాడు చెప్పమనండి మొత్తం ఇండస్ట్రీలో, నేనే. కాబట్టి అంతటి అంటే
నిండు మనంబు నవ్య నవనీత సమానము, పలుకు దారుణ ఖండల శస్త్రతుల్యము అంటాడు నన్నయ్య భట్టారు కూడా ఎక్కడో ఒక విషయం చెప్పినప్పుడు. తెలుగు మాస్టర్ని కాబట్టి అది చెప్తున్నాను. నిండు మనంబు, నిండైన మనస్సు, నవ్య నవనీత సమానము, అప్పుడే పిండినటువంటి వెన్నలాంటిది. పలుకు మాట దారుణ ఖండల శస్త్రతుల్యం. మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఒక మాటకి ఒక 20-30 మంది చచ్చిపోతారు. ఇటుపక్క ఒక పేడ, ఇటుపక్క పేడ. మాట్లాడవలసిన స్థితి వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడే మోహన్ బాబు గారిని దగ్గరగా ఉండి చూసిన మనుషులు ఎవ్వరికీ ఆ రకమైనటువంటి భావన రాదు. అంత మంచి మనిషి, మంచి నటుడు, మంచి దర్శకుడు, మంచి నిర్మాత, మంచి వక్త. అటువంటి నువ్వు ఏం మోహన్ బాబు గురించి ఇంతసేపు చెబుతున్నావేంటి, ఇంక మిగతా వాళ్ళు ఎవరు లేరా అని కూడా మీకు డౌట్స్ వస్తాయి నాకు తెలుసు. మంచిది మంచిగా చెప్పుకోవాలి. తాజ్మహల్ బాగుందని చెప్పుకోకపోతే ఎట్లా? అంతేగాని మన పక్కింటి పక్కన ఏదో మంచి గుడిసె ఒకటి ఉంది చాలా బాగుందని అంటాం ఆన్లైన్గా. కాబట్టి దాని బాగున్నప్పుడు దాని బాగు గురించి, దాని సౌందర్యం గురించి మనం చెప్పుకోవాలి. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు, మరి వాళ్ళు ఎలా పెరిగారో ఎలా పుట్టారో నాకు తెలియదు, ఇంతవరకు అర్థం కాదు. కోపం కనపడదండి మనిషిలో. పిచ్చి పిచ్చిగా మన ఇష్టం వచ్చినట్టు మనం ఎట్లా బిహేవ్ చేసినా సరే, అది ఏంటండి అది అని అంటాం వినలేదు నేను. ఆయన సినిమాలు అన్ని సినిమాలు చేశాను, 40 సినిమాలు. 40 సినిమాలు ఎక్కడ ఉన్నప్పుడు బ్రహ్మానంద గారు మీరు ఇక్కడ రండి అంటాడేమో అంటే ఎవరిని అసలు కోపం అనేది వాళ్ళకి. ఈయనకొకటి అది అక్కడ ఒకటే ఉండి అచ్చిరెడ్డి గారిని ఎప్పుడు ఏది మాట ఇదే తప్ప ఏంటి అనేది ఉండదు. ఇంతటి సంస్థను ఆర్గనైజ్ చేసేటువంటి వాళ్ళైనా ఎక్కడ ఏ రకమైనటువంటి భేషజం లేకుండా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, వెర్స్టైల్ జీనియస్ మిస్టర్ ఎస్వి కృష్ణారెడ్డి. ఈజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ ఎ డైరెక్టర్, ఈజ్ ఏ వెరీ గుడ్ ఆరేటర్. ఇందాక మీరు మాట్లాడినప్పుడు చూశారు, అందంగా మాట్లాడి. ఇటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి డైరెక్టర్ దగ్గర యమలేల్లో రెండోసారి 20 సంవత్సరాల తర్వాత చిత్రగుప్తుడు ఎలా ఉన్నాడు, ఈయనేదో నన్ను అన్నాడు గారండి మనలో మాట, ఇలా ఏమైనా మార్పు వచ్చిందండి 20 సంవత్సరాల తర్వాత? ఎస్వి కృష్ణారెడ్డి అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. మారిపోయామేమో తెలియదు కానీ ఫిజికల్గా మాత్రం ఏ రకమైనటువంటి మార్పు లేదు. అటువంటి ఆయన దగ్గర ఎన్నో సినిమాలు నేను చేసినటువంటి భాగ్యం నాకు కలిగింది కాబట్టి వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి గురించి నేను మాట్లాడవలసిన విషయం ఉంది. ముఖ్యంగా మా గురువు గారు చూడండి, రెడ్ ఫ్లవర్ విత్ బ్లాక్ బడ్, మామూలు విషయం కాదు. చూసారా? ఆధ్యాత్మిక ధార్మికవేత్త, ఇండస్ట్రియలిస్ట్, పొలిటీషియన్, వెరీ జనరస్ మ్యాన్, వెరీ కైండ్ ఎట్ హార్ట్. ఎవడైనా చేయి చాపడిగితే నో వెళ్ళిపోవయ్యా అనేటువంటి మనస్తత్వం లేనటువంటి వ్యక్తి, ఈశ్వరార్చన కళాశీలుడు, ఈశ్వరుని పైన కైలాసం నుంచి భూలోకానికి రప్పించగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి కంఠమాధుర్యం ఉన్నటువంటి వ్యక్తి మా సుబ్బరామరెడ్డి గారు. ఆయన నాకు ఆధ్యాత్మిక గురువు కాబట్టి ఆయన గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఒక మనిషికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, ఒక మనిషికి 2 క్వాలిఫికేషన్లు ఉంటాయి. యాక్టరు డైరెక్టర్ కూడా అండి అంటాం. ఇది కాదు. ఒక యాక్టరు డైరెక్టర్ అనేది 1-2 క్వాలిఫికేషన్స్ చాలా గొప్ప అనుకుంటే, ఎన్నో రకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ మిళితం చేయబడినటువంటి వ్యక్తి, అత్యంత ఆత్మీయమైనటువంటి వ్యక్తి, అయ్యా అంటే కరుణించేటువంటి వ్యక్తి. ఆనాడు శివుణ్ణి మనం అందరం భోళాశంకరుడు అంటాం. ఇవాళ కలియుగంలో ఈ భోళాశంకరుడు సాక్షాత్తు శివస్వరూపుడని నేను భావిస్తున్నాను. అక్కడ మా గురువు గారు, ఆయన సినిమాలన్నీ చేశాను. ఆయన్ని చాలామంది దర్శక ఇంద్రుడు అని, అంటే దర్శకేంద్రుడు అని. దర్శకేంద్రుడు అవన్నీ ఆయనకి సరితూగే పదాలు కాదు. ఏదో దర్శకేంద్రుడు అనో లేకపోతే ఇంకోటనో, రాఘవేంద్రుడు కాబట్టి దర్శకేంద్రుడు అని, ఇట్లాగా బ్రహ్మానందం కాబట్టి హాస్య బ్రహ్మ. మా కోట శ్రీనివాస అన్నయ్య ఉన్నాడు, నటనకి పెట్టని కోట. ఇట్లాంటివన్నీ మనం కలిపేసి అంటుంటాం సాధారణంగా. అలా కాకుండా దర్శకత్వం అంటే ఇది, డైరెక్షన్ అంటే ఇది అని చెప్పడం కాకుండా, నేను అన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పనండి. ఒకే ఒక సినిమా గురించి ఆయన గురించి చెప్పాలంటే బోల్డ్. ఇందాక అమ్మాయి చెప్పినట్టు భక్తిరసమైన సినిమాలు ఆయనకి పెట్టింది పేరు అనడానికి. అంతకుముందు భక్తికి ముందు రక్తి ఉంది. ఆ రక్తిని చూపించినటువంటి వ్యక్తి ఆయనే. అంతకంటే రక్తిని చూపించినటువంటి ఇంకొక దర్శకుడు లేడు. వస్తాడో రాడో నాకు తెలియదు, భవిష్యత్తు గురించి నేను చెప్పలేను కాబట్టి. ఎందుకంటే